సైనిక దళాలను మరింత బలోపేతం చేసేలా భారత్ కీలక ముందడుగు వేసింది. అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది. ఢిల్లీలో అక్టోబర్ 15వ తేదీ మంగళవారం రోజు భారత రక్షణ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందం జరిగింది. విదేశీ సైనిక కొనుగోలు ఒప్పందం కోసం అమెరికా బృందం భారత్కు వచ్చింది. దీని కింద అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ కంపెనీ నుంచి మన దేశం మొత్తం 31 డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సుమారు $400 కోట్ల వెచ్చించనుంది. అంటే మన భారత కరెన్సీలో చూస్తే 33,600 కోట్లు. ఈ ఒప్పందం కోసం అమెరికా భారత్ల మధ్య చాలా ఏళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. కానీ అనివార్య కారణాల వల్ల ఒప్పందం ఆలస్యమైంది. కొన్ని వారాల కిందట జరిగిన డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ భేటీలో చివరి అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఒప్పందం ముందుకు సాగింది. ఈ ఏడాది ఆగస్టులో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించారు. అప్పుడే రాజ్నాథ్ సింగ్ బృందానికి డ్రోన్ సామర్థ్యాలను ప్రదర్శించి చూపించారు. ఇప్పటికే పశ్చిమాసియా, ఆఫ్ఘన్ సంక్షోభాల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడారు. ముఖ్యంగా చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఇవి అవసరమని భారత్ భావిస్తోంది. డ్రోన్ల మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి కూడా రక్షణ శాఖకు జనరల్ అటామిక్స్ కు మధ్య విడిగా ఒక ఒప్పందం కుదిరింది. MQ-9B హంటర్ కిల్లర్ డ్రోన్ల కొనుగోలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మధ్య అంగీకారం తెలిపింది. మన మిలిటరీ ఫోర్సెస్ నిఘా సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ వీటిని సమకూర్చుకుంటుంది. ముఖ్యంగా చైనాతో ఉన్న వివాదాస్పద సరిహద్దుల వెంబడి వీటి సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. నిఘాతో పాటు దాడులు చేయగల సామర్థ్యం వీటి సొంతం. 2022 జూలైలో కాబుల్ నడిబొడ్డులో హెల్ఫైర్ క్షిపణి ప్రయోగంతో అల్ ఖైదా ఉగ్రముఠా నాయకుడు అల్ జవహరిని మట్టుపెట్టిన MQ-9 రీపర్ డ్రోన్ కు సంబంధించిన మరో వేరియంటే ఈ ప్రిడేటర్ డ్రోన్. ఇప్పుడు కొనుగోలు చేయబోయే 31 డ్రోన్లలో మన నేవీకి 15 దక్కనున్నాయి. ఎయిర్ ఫోర్స్ కు, సైన్యానికి చెరో 8 డ్రోన్లను కేటాయించనున్నారు. ప్రిడేటర్ డ్రోన్లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి. అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణతో పాటు శత్రువును గుర్తించి దాడి చేయగలవు. వాస్తవానికి యుద్ధ క్షేత్రాల్లో సమాచారం ప్రాణవాయువు లాంటిది. ఖచ్చితమైన లక్ష్యంపై దాడి చేయడానికి సహకరించడంతో పాటు ఆయుధాల వృధాను అరికడతాయి. తాజాగా భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రిడేటర్లు సరిహద్దుల్లో భారత్కు ఆధిపత్యాన్ని అందించనున్నాయి. సముద్ర తీరాల్లోనే కాదు, హిమాలయ శిఖరాల్లో మన దళాలకు కొత్త బలాన్ని తీసుకురానున్నాయి. ఇంతకు ముందు మన శత్రు దేశాల వద్ద కూడా ఈ తరహా డ్రోన్లు ఉన్నాయి. చైనా వద్ద చియా హంగ్ 4 వింగ్ లుక్ 2, పాకిస్తాన్ వద్ద షహాపర్ 2 వింగ్ లుక్ 2, బైరక్తర్ TB2 వంటి డ్రోన్లు ఉన్నాయి. భారత్ వద్ద ఇప్పటి వరకు ఈ స్థాయి UAVలు ఏవీ లేవు. కానీ ప్రిడేటర్ల రాకతో LOC, LAC వద్ద పరిస్థితులు నాటకీయంగా మారిపోనున్నాయి. ఈ డ్రోన్లకు చాలా ప్రత్యేక సామర్థ్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద, పాకిస్తాన్తో నియంత్రణ రేఖ వద్ద కదలికలను ఈ డ్రోన్లు స్పష్టంగా గుర్తించగలవు. ఆ దేశాల విమానాల కదలికలు, యుద్ధ ట్యాంకుల మోహరింపులు, బంకర్లు, రాకెట్స్, మిసైల్ వంటి వ్యవస్థలను ప్రిడేటర్లు చాలా ఈజీగా పసిగడుతాయి. ఎమర్జెన్సీ సమయంలో ఇవి దాడులు కూడా చేసి ప్రత్యర్థులను అడ్డుకోగలవు. ఇప్పటికే వీటిలో ఒక రకమైన 2 స్కై గార్డియన్ డ్రోన్లను అమెరికాలోని జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి భారత్ లీజుపై తీసుకుంది. తూర్పు లదాఖ్లో చైనా దుందుకుడుకు చర్యలకు పాల్పడినప్పుడు వీటిని రంగంలోకి దింపింది. ఆనాడు LAC వెంట ఈ మానవరహిత విమానాలు చాలా స్పష్టమైన ఫోటోలను మన ఆర్మీ దళాలకు అందించాయి. ఈ డ్రోన్లను భారత్ తమిళనాడులోని అరక్కోణం, గుజరాత్లోని పోర్బందర్, ఉత్తరప్రదేశ్లోని సర్సవా, గోరఖ్పూర్ కేంద్రాల్లో మోహరించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యూపీలోని స్థావరాలు చైనా, పాకిస్తాన్పై నిఘా వేయడానికి అత్యంత అనువుగా ఉంటాయంటున్నారు.
మన భారత నేవీకి అందించనున్న సీ గార్డియన్ డ్రోన్లలో ప్రత్యేకమైన 360 డిగ్రీ సర్ఫేస్ సెర్చి మారిటైమ్ రాడార్ ఉంది. సోనోబుయా మానిటరింగ్ సిస్టమ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో దీన్ని అత్యంత ప్రమాదకరంగా మార్చేస్తుంది. ఇక సాధారణంగా తీర ప్రాంతాల్లో నిఘా కోసం దళాల గస్తీకి వెచ్చించే మొత్తం ఖర్చును ఇది 80% వరకు తగ్గిస్తుందని జనరల్ అటామిక్స్ చెబుతుంది. ఇక చైనా నౌకలు తరచూ పరిశోధనల పేరిట వచ్చి హిందూ మహాసముద్రంలో నెలల తరబడి ఉండిపోతున్నాయి. ఇవి నిర్వహించే గూఢచర్య ఆపరేషన్లపై భారత్ ఓ కన్నేసే అవకాశం కూడా ఈ డ్రోన్ల రూపంలో లభించినట్లయింది. ప్రెడేటర్ డ్రోన్లు అత్యాధునిక నిఘా పరికరాలతో ఎక్కువ సమయం ఆకాశంలో గడపగలవు. ప్రెడేటర్ డ్రోన్లు 50,000 అడుగుల ఎత్తులో కూడా దాదాపు 35 గంటల పాటు నిరంతరాయంగా ఆకాశంలో ఎగరగలవు. 1 గంటకు 442 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి 1,700 కేజీల పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. 450 కేజీల బరువున్న బాంబులను కూడా మోసుకెళ్లగలవు. ఈ డ్రోన్లలో వేరియంట్లను బట్టి స్వల్ప మార్పులు ఉంటాయి. ఇక అమెరికా ఉపయోగించే అత్యాధునిక హెల్ఫేర్ మిసైల్ను ప్రయోగించే సామర్థ్యం ప్రిడేటర్ డ్రోన్ల సొంతం. తాజాగా భారత్ అమెరికాతో చేసుకున్న డీల్లో ఈ క్షిపణులు 170 వరకు అందనున్నాయి. ఇరాన్ జనరల్ కాసిం సులేమానీ, ఆల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని ఈ మిసైలుతోనే అమెరికా మట్టుపెట్టింది. దీంతో పాటు అత్యాధునిక నేవిగేషన్ సిస్టమ్, సెన్సర్ సూట్, మొబైల్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ను భారత్ కొనుగోలు చేసింది. ఇప్పటికే ప్రిడేటర్లను ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, యూకే దేశాలు వాడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న తీరు చూస్తుంటే భారత నేవీ కూడా తన సామర్థ్యాలను పెంచుకుంటుంది. ఇప్పుడు ప్రిడేటర్ డ్రోన్లను పొందిన తరువాత నౌకాదళం యొక్క బలం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రిడేటర్ డ్రోన్లు సరిహద్దులను పర్యవేక్షించడంలో చాలా సహాయం చేస్తాయి. ప్రపంచంలో భారత్ ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ అభిప్రాయానికి వెయిటేజ్ కూడా పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అగ్రదేశాలు కూడా భారత్ అంటే ఆచితూచి అడుగేస్తున్నాయి. చివరికి సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధాన్ని సైతం భారత్ ఆపగలదనే అభిప్రాయానికి వచ్చేశాయి అన్ని దేశాలు. ఇలాంటి వాతావరణం మధ్య భారత్ తన సొంత రక్షణ వ్యవహారాలపై కూడా సీరియస్ గానే ఉంది. ఇది యుద్ధాల యుగం కాదని సూచిస్తున్నప్పటికీ పక్కలో బల్లం లాంటి పాకిస్తాన్, చైనాలను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి సరిహద్దుల్లో చొరబాట్లను, శత్రువులను అడ్డుకోవడానికే కాక వివిధ ఆపరేషన్లలో దేశ విద్రోహాలను కూడా అరికట్టవలసిన అవసరం ఉంది. దీనికోసం భారత్ సైన్యానికి మరింత ఆయుధ సహకారం అవసరం ఉంది. ఇప్పటికే భారత్ స్వయంగా తయారు చేస్తున్న రైఫిళ్లు ఉండగా అంతకు మించిన అవసరం ఉంది. అందుకే అమెరికాతో భారత్ ఇంతకు ముందు కూడా ఒప్పందం కుదుర్చుకుంది. పొరుగు దేశం బంగ్లాదేశ్లో అల్లర్లు, తూర్పు లడఖ్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు, దాయాది పాకిస్తాన్తో సీమాంతర ఉగ్రవాదం ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో భారత ఆర్మీ ఆయుధ సంపత్తిని మరింత స్ట్రాంగ్ చేయడంలో భాగంగా అమెరికాతో ఆయుధాల కొనుగోలు అగ్రిమెంట్ చేసుకుంది. SIG 716 అసాల్ట్ రైఫిల్ కొనుగోళ్లకు అమెరికాతో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి ముందే ఇది రైఫిళ్ల కోసం భారత్, అమెరికా మధ్య ఒప్పందం జరిగింది. ఈ రైఫిళ్లను భారత్, చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు వెంబడి మోహరించిన బెటాలియన్ల సైనికులకు అందించింది. 500 మీటర్స్ రేంజ్ కలిగిన ఈ SIG అసాల్ట్ రైఫిల్స్ భారత ఆర్మీలో కీలకం. ఈ తరహా డ్రోన్లను మార్కెట్ రేటుకే తయారు చేసే సామర్థ్యం హాల్, DRDO వంటి స్వదేశీ సంస్థలకు ఉందని ఎక్స్పర్ట్ చెబుతున్నారు. మేక్ ఇన్ ఇండియా అని పైకి చెప్పే కేంద్రం కాంట్రాక్టర్లను మాత్రం విదేశీ కంపెనీలకు కట్టబెడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దేశ భూభాగానికి ఇతర దేశాల నుంచి ముప్పు ఎల్లప్పుడూ ఉంటుంది. మా జోలికి వస్తే అంతు చూస్తామన్న భయాన్ని శత్రు దేశాల్లో ఉంచితేనే మన దేశాన్ని కాపాడుకోగలుగుతాం. అందుకు తగ్గట్లుగా ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందడం వెనుక ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో విరోచిత గాథలు ఉన్నాయి.
అంతగా కష్టపడి సాధించుకున్న స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకునే సత్తా లేకపోతే మళ్లీ బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులే వస్తాయి. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా వీలు చిక్కితే దాడి చేయాలని చూస్తుంటాయి. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే రెప్పపాటులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మొత్తంగా భారత సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ల నుంచి నిరంతరం ఉన్న ముప్పు దృష్ట్యా మన సైన్యాన్ని మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది.